తో భేటీ అనంతరం 5 నిమిషాల్లోనే సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. అట్లాగే నిన్న బీజేపీ పెద్దలు అంటే మిగతా రాష్ట్రాల కూటములకు సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి ముఖ్యంగా మహారాష్ట్ర ఇవన్నీ చర్చల నేపథ్యంలో నిన్న ఎవరితో కలిసే పరిస్థితి లేదు. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నడ్డాతో, అమిత్ షాతో కూడా మరోమారు భేటీ అవుతున్నారు. దీంట్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత పొత్తులకు సంబంధించి, సీట్లకు సంబంధించి ఇవన్నీ అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎట్లా చూస్తారంటే వైసీపీ కూడా ఒక విష ప్రచారం మొదలుపెట్టింది. దీంట్లో చంద్రబాబు నాయుడు అమిత్ షా కార్యాలయం ముందు వేచి ఉన్నాడు, నిన్నటి నుంచి కూడా కార్యాలయం ముందు నిలబడి ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం. ఆ తర్వాత ఈ పొత్తు కుదరదు, ఇవన్నీ ఇంకా తాపత్రయపడుతున్నారు, ఇంకా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి? ఈ ముగ్గురి కాంబినేషన్లో ఎలా ఉంటుంది? 2014 రిపీట్ అవుతుందా? ఒకటి పవన్ గారు సార్, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గాని, వైఎస్ఆర్సీపీ నాయకులు గాని అసలు ఇద్దరు పొత్తు పెట్టుకున్నప్పుడే వాళ్ళకి భయం ఏర్పడింది. అవును. ఇప్పుడు మూడో వాళ్ళు కూడా సరే, వాళ్ళకి పర్సంటేజీ పెద్ద ఎక్కువ ఉందా అంటే 0.84 ఎంత వచ్చింది అనుకోండి, 173 సీట్లు గతంలో పోటీ చేస్తే. కానీ ఎవరున్నప్పుడు కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము పొత్తు కలుపుతున్నామన్నారు. అలానే బీజేపీ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మాకు ఆ రాష్ట్రంలో బలం లేకపోయినప్పటికి గాను రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల దృష్ట్యా మేము పొత్తు పెట్టుకుంటున్నాము, ఆవశ్యకత ఉందనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కానీ పాత్రికేయుల సమావేశం పెట్టేసి బీజేపీ దగ్గర మోకరిల్లుతూ ఉన్నారు. వీళ్ళకి భయం ఏర్పడింది, వీళ్ళకి డిపాజిట్లు రావనో, సీట్లు రావనో, మళ్ళా మేమే అధికారంలోకి వస్తాము, ప్రజలు మా వెనుకున్నారని చెప్పేసి మభ్య పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ చాలా వాస్తవం, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత విధానాలకు అనుకూలంగా లేరు. చివరికి వాళ్ళ చెల్లెళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దని సునీతారెడ్డి గారు బహిరంగంగా చెప్పారు. మరొక చెల్లి ఈయన చేసినటువంటి అభివృద్ధికి ఆటంకంగా ఏ విధమైన కార్యక్రమాలు చేశారో చెప్తూ ఉన్నారు. ఎవరో జగన్మోహన్ రెడ్డి విధానాలని అనుసరించట్లా. గతంలో కూడా ప్రపంచ చరిత్ర చూసినప్పటికి కూడాను హిట్లర్ని అంతమొందించడానికి అన్ని శక్తులు కలిసినాయి. అవును. అటువంటి నియంత్రణ అంతమొంది, అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ హిట్లర్ కన్నా కూడా నియంతలాగా వ్యవహరిస్తా ఉన్నాడు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుద్ది, ఇప్పటికే అధోగతి పాలయ్యింది, అప్పులు పాలవుద్ది, అమ్మకాలు మొదలెట్టేస్తారు. కాబట్టి ఈయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని చిల్లిగవంత అభివృద్ధి కూడా చేయలేకపోయాడని చెప్పేసి స్పష్టంగా ప్రజలు కూడా నిర్ధారణకు వచ్చేసారు. గతంలో ఆ 2 కేసుల గురించే కదా ఆయన అధికారంలోకి వచ్చింది. ఒకటి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, 2 కోడికత్తి సీన్ కేసు. నా తాతను చంపారు, నా బాబాయిని చంపారు, నా తండ్రిని చంపారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని సింపతి పదాలతో నిజమైన ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఇప్పుడు అదంతా అబద్ధము. శవ రాజకీయాలు చేయటంలో జగన్మోహన్ రెడ్డిది అందివేసిన చేయి నిర్ధారణకు వచ్చారు. ఏదేమైనప్పుడు కూడాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దాదాపుగా 145 ఎమ్మెల్యే సీట్లు, 17 ఎంపీ సీట్లు పోటీ చేయబోతా ఉంది. అలానే జనసేనకి, అలాగనే బీజేపీకి కలిపి 80 ఎంపీ సీట్లు, 8 ఎంపీ సీట్లు, 30 ఏమో ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు. అది దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగానే అర్థమైపోతా ఉంది. సరే, ఆ 8 ఎంపీ సీట్లలో పవన్ కళ్యాణ్ గారికి 3 ఎంపీ సీట్లు ఒకటి వదులుకొని 6 బీజేపీకి ఇస్తారనే కూడా వాదన వినపడతా ఉంది. 2 ఎంపీ సీట్లు పవన్ కళ్యాణ్ గారు పార్టీ తరఫున పోటీ చేస్తారని. అలానే వాళ్ళిద్దరి మధ్య సర్దుబాట్లు కొంత జరిగేట్టు కనపడుతుంది. ఏదేమైనప్పుడు కూడాను ఈ సర్దుబాట్ల వలన, ఈ పొత్తుల వల్ల జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి మరింత ప్రమాదం ముంచుకొచ్చిందనేటువంటి ఒక భయం నుంచి ఏం చేయాలో అర్థం కాక ఆ పొత్తులను చెడగొట్టడానికో, లేకపోతే పొత్తులు లేవు అని చెప్పేసి చెప్పించడానికో, వీళ్ళు మోకరిలా అని చెప్పడానికో, అలానే వివిధ సోషల్ మీడియా ద్వారా వివిధ పోస్టింగ్లు పెట్టేసి ఏ విధంగా కానీ ఈ పొత్తులను చెడగొట్టాలని ఒక
కుట్రపూరిత ఆలోచన అవును, అయితే చేసింది. రకరకాల ఆరోపణలు. పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఈ విధంగా సీట్ల పేరుతో ఆ పార్టీని ఈ విధంగా చేస్తా ఉన్నారు, బీజేపీ పార్టీని ఇట్లా చేస్తా ఉన్నారు. ఇవన్నీ మరి ఎందుకు భయం, ఎందుకు వాళ్ళకు 175కు 175 వస్తాయి, మాకు జగన్మోహన్ రెడ్డికి మంచి పేరుంది ప్రజల్లో అన్నప్పుడు ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కదా. ఎవరు ఎట్లా పొత్తులు వస్తే మీకేంటి? పవన్ గారు ఇప్పటికీ వాళ్ళు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. ఉమ్, వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ విషయాలు తెలుసు. వాళ్ళు ఒకటే అండి, వాళ్ళ డేటా వాళ్ళు గతంలో చూసుకుంటే వాళ్ళకి ఎంత వచ్చినాయండి? 10% వచ్చింది. అవును, టీడీపీ మీద 10%. అంతే. అందరు ఇండివిజువల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి 5.53% వచ్చింది, బీజేపీకి 0.84 వచ్చింది. అయితే ఇప్పుడు ఇవి ప్లస్ ఆ రోజున ఉద్యోగస్తులు కానీ లేదంటే నిరుద్యోగులు కానీ లేదంటే మా ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని చెప్పిన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ అయినా కానీ అధికారం ఉంటే నెగిటివ్ ఓటింగ్ ఉంటుంది. దాంతో పాటుగా వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి కొట్టారు. చెప్పారు కదా 2 చేతిలో ఓట్లు వేసామని చెప్పి అప్పుడు ఉద్యోగులు చెప్పారు. ఈ రోజున ఆ ఉద్యోగులే టోటల్ గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత ఉంది. ఎవరు కూడా కార్మిక సంఘాల దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, లేకపోతే టీచర్ల దగ్గర నుంచి, ఆశా వర్కర్లు, నిరుద్యోగుల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి ఏ ఉద్యోగస్తుడు కూడా ఈ ప్రభుత్వానికి సానుకూలంగా లేడు, పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉంది, అభివృద్ధి లేదని ఉంది. ఉత్తరాంధ్ర రాయలసీమకి ఆ పునర్విభజన చట్టంలో ప్యాకేజీలు తేలేదని చెప్పేసి ఆ ప్రాంత అభివృద్ధికి తేలేదండి. చివరికి నిన్నగాక మొన్న పత్రికలో వచ్చేసింది ఈయన గుట్టంతా కూడా సచివాలయాన్ని కూడా తనఖా పెట్టగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి అని. రేపు విశాఖపట్నం రాజధాని గ్రాఫిక్స్ కూడా సార్ సచివాలయాన్ని కాదు, గ్రాఫిక్స్ కూడా తనఖా పెడుతున్నారు ఆయన. గ్రాఫిక్స్ అని చెప్పారు కదా అవన్నీ, మరి అందులోనే మీటింగులు పెట్టుకోవడం, అందులోనే పరిపాలన కొనసాగించడం, మరి అవే తాకట్టు పెట్టడం. రేపు విశాఖపట్నం వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. ఇది రాజధాని అంటున్నాడు, ఇక్కడ ఏ భూములు తాకట్టు పెట్టేస్తాడో ఏం చేస్తాడో అని చెప్పేసి ప్రభుత్వ కార్యాలయాలు తలకా పెట్టేశారు. ఈ పాటికే రిషికొండమైన భవనాన్ని పెడతారేమో ఒకవేళ, అంటే ఈ మధ్య కాలంలోనే కోడొచ్చే లోపే ఏమైనా పెడితే అది పెడుతుండొచ్చు మళ్ళీ. కానీ వస్తాను సార్ ఒక్కసారి. అదే కాదు, ఒక్క చిన్న విషయం అండి, మద్యం కూడా రాబోయే సంవత్సరాల్లో వచ్చే లాభాలను కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చినటువంటి గనుడు ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి తాకట్టు పెట్టడంలో అందవేసిన చెయ్యి, అటువంటి అందవేసిన చెయ్యిని పెట్టేసి రాబోయే రాష్ట్ర అభివృద్ధిని మొత్తాన్ని కుంటుపడి చేసి ఈ రాష్ట్రం నుంచి పారిపోదామని ప్రజలు ఆలోచిస్తారు. మీరు అన్న అంశమే మద్యపాన నిషేధం అని చెప్పేసి మళ్ళీ ఎప్పటికో కూడా అవి నిషేధం కాకుండా ఉండే విధంగా తాకట్టు పెట్టాడు ఆ బాండ్లన్నీ కూడా డిజిటల్. రైట్, జ్యోత్స్న గారు నమస్తే అండి. ఏం చెప్తారు అంటే వైసీపీ అంటే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, పత్రికల్లో కూడా చాలా మాటలు అంటే పొత్తు గురించి మొదటి నుంచి మనం మాట్లాడుతున్నది. సింగిల్గా రండి అని వాళ్ళు చెప్పడం, మీరేమో అంటే రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం అని చెప్పేసి ఖచ్చితంగా అందరూ మీరు చెప్తున్నదే, ఆ దేవుళ్ళు కూడా కలిసి ముందుకెళ్లారు రాక్షసుని సంహరించాలంటే అన్నట్టుగా ఆ విధానంతో ముందుకెళ్తున్నారు. 2014 మళ్ళీ రిపీట్ అవుతుంది.